ఆ జాతకాలు పక్కన పెట్టండి. నిశ్చితార్థానికి ముహూర్తాలు ఎప్పుడున్నాయో చూడండి. అది పేరు బలంతోనే చాలు. అలాగేనమ్మా. అమ్మా, రేపే మంచి ముహూర్తం ఉంది. నిశ్చితార్థం జరిపించవచ్చు. అలాగే కానిద్దామండి. మంగ, ఇంకొకసారి ఆలోచించు. స్వర్ణాత్మ కోరుకుంది, మరో ఆలోచన లేదు. అన్నీ అదే చూసుకుంటుంది. హంస, నీకు అంగీకారమేగా? అమ్మమ్మగారు నిర్ణయించాక ఇంకా తిరిగే ఉంటుంది. నాకు ఓకే. జాతకాలు బాగాలేవన్నా నిశ్చితార్థం చేసేవాళ్ళని నిన్నే చూస్తున్నాను. ఏమీ కాదని నమ్మకం నాకుంది. మీరెవరూ అనుమానించాల్సిన పని లేదు. రేపు నిశ్చితార్థం జరిగి తీరాల్సిందే. Excuse me? సారీ బావగారు. సారీ అక్క, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేస్తుంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. అసలు నేను ఎందుకు వచ్చానంటే చాలా కన్ఫ్యూషన్గా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. చేంటి, రేపు నా ఎంగేజ్మెంట్ కదా. ఏ నగలు వేసుకోవాలో, ఏ శారీ కట్టుకోవాలో చెప్తావా? నీకు బాగా తెలుసు. పైగా స్వర్ణ టేస్ట్ నీకు ఇంకా బాగా తెలుసు కదా. నువ్వేమైనా టేస్ట్ తెలియదానివా? నాకన్నా స్వర్ణ కన్నా నీకు అన్ని విషయాలు బాగా తెలుసు కదా. నీకు నచ్చినవి, సాకేత్కి నచ్చినవి వేసుకో. చాలా రకాలున్నాయి. ఏం వేసుకోవాలన్న కన్ఫ్యూషన్. కాస్త చెప్పొచ్చు కదక్క. నాకంత బాగా తెలీదు. నీకు ఇష్టం వచ్చింది వేసుకో. అదేంటి సీత, నీ సెలక్షన్ బాగుంటుందనేగా అడిగేది. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసే మూడ్లో లేను. అక్క 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 హంస, తన మనసులో బాధ నీకు తెలుసు. తన మూడ్లో లేనట్టుందిగా. నువ్వే ఏవైతే బాగుంటుందో చూసుకో. సీతక్క, అంత తేలిగ్గా నిన్నొదులుతానా? వస్తున్నా. అక్క అక్క చెప్పక్క, ప్లీజ్ అక్క. స్వర్ణ గురించి బాగా తెలిసిన మనిషివని అడిగాను. చెప్పక్క, ఏ నగలు వేసుకోవాలో చెప్పు. ఏ శారీ కట్టుకుంటే బాగుంటుందో చెప్పక్క. దానికి నగలన్న ఆశే గాని అది ఇది అని ఏం లేదు. ఏ ఒకటి వేసుకో. ఏం వేసుకున్నా వాటి గురించి సాకేత్ అంతగా పట్టించుకోడు. అక్క, జ్యువెలరీ గురించి చెప్పకపోతే పోయావు కానీ ఈ శారీస్ గురించైనా చెప్పక్క. కలర్ మ్యాచింగ్స్, డిజైన్ గురించి నీకు బాగా తెలుసు కదా. నాకు అవతల చాలా పనులున్నాయి. సాకేత్ ఎంగేజ్మెంట్ కన్నా ఆ పనులు నీకు ఇంపార్టెంట్ కాదు కదా. హంస, నన్ను విసిగించుకు. అందులో విసిగించడమే ఉంది. చిన్నపిల్ల తెలియకేగా అడిగింది. ఇది కావాలనే నన్ను ఇలా విసిగిస్తుంది. తను రాయల్ ఫ్యామిలీలో పుట్టింది. తనకి తెలియకపోవడం ఏంటి? పైగా నేను ఒక బడి పంతులు కూతుర్ని.
ప్యాషన్స్ తనకన్నా నాకు బాగా తెలుస్తాయా? ఎక్కడ పుడితేనే నేను నిన్ను వెతుక్కుంటూ రాలేదు. గుణం ప్రధానం అనుకోవాలి. అలాగే నీ గురించి, నీ సెలక్షన్ గురించి తనకు తెలుసు కదా, అందుకే అన్నీ నిన్ను అడుగుతుంది. సరే, కాసేపు ఆగిరా, సెలెక్ట్ చేస్తాను. నేను నిన్ను ఊరికే వదలను. వస్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ మళ్ళీ వస్తా. వేపుకుని, వేయించుకుని, వేధించుకుని తింటా. ఏంటి తాతయ్య గారు, అమ్మమ్మ గారేంటి జాతకాలు కలవకపోయినా పర్వాలేదు, నిశ్చితార్థానికి ముహూర్తం చూడండి అంటున్నారు. వాళ్ళ ఆట కట్టిద్దామని ఆలోచిస్తుంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారేంటి? మన ఎత్తుకు వాళ్ళు తెలివిగా పై ఎత్తు వేశారా? ఏదైనా అమ్మమ్మ గారి నిర్ణయం ఇప్పుడు మారడం ఎలా? రేపే నిశ్చితార్థం అన్నారు. ఎలా ఆపటం తాతయ్య? ఆపకపోతే మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. నాకు కూడా చాలా భయంగా ఉంది తాతయ్య గారు. ఇలాంటి సమయాల్లో భయపడితే ఆలోచనలు ఎలా వస్తాయి? వాళ్ళకు బుద్ధి ఎలా చెప్పగలం? మరి నేను బయటపడిపోనా? ఇప్పుడు కానీ నువ్వు బయటపడిపోతే ఇంతే సంగతులు. వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు, నువ్వు దుర్మార్గురాలు అయిపోతావు. ఎలాగైనా రేపు నిశ్చితార్థం జరగకుండా ఆపాలి. ఎలా ఎలా తాతయ్య గారు? బావతో ఇష్టం లేదని చెప్పించండి తాతయ్య. అమ్మమ్మ గారు ఇష్టమని అన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఎలా ఇష్టం లేదని అంటాడు? పోనీ నా విషయం బావకి చెప్పండి తాతయ్య. వాడికి తెలిస్తే ఆగుతాడా? వాడిని ఆపటం మన వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదమ్మా. ఎక్కడ స్వర్ణ, ఎక్కడ అని నువ్వు ఎదురుగా వచ్చి నిలబడేదాకా ఆగడు. ఆ జాతకాల గురించి మీరు అమ్మమ్మ గారితో మరొకసారి చర్చించండి తాతయ్య గారు. దాంతో వాదించి ఒప్పించటం కాని పనమ్మా. అది అనుకుంది అంటే అంతే, మార్చటం మన వల్ల కాదు. దాని గురించి మీకు కూడా తెలుసు కదా. అయితే నా పరిస్థితి ఏంటి తాతయ్య? ఇంక జన్మలో బావ నాకు దక్కడా? జరిగదే, ఆ నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? మరేం చేద్దాం తాతయ్య? అమ్మా స్వర్ణ, నువ్వు భయపడకో. ఎట్టి పరిస్థితుల్లోనూ హంసతో సాకేత్ నిశ్చితార్థం జరగదు, జరగనివ్వను. మరేం చేద్దాం తాతయ్య? ఓకేనా? ఓకే తాతయ్య గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. అమ్మా, వధూవరులను త్వరగా రమ్మని చెప్పండి అమ్మా. సాకేత్, గ్రాని, త్వరగా త్వరగా రా. హంస, అమ్మమ్మ గారు. రా రా, త్వరగా రా.
అమ్మా వెళ్ళి పెద్దలకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి అమ్మా. అమ్మా వధూవరులకు నిశ్చితార్థం వస్త్రాలు ఇస్తే నేను నిశ్చితార్థం ప్రారంభిస్తాను. సీత, నువ్వు వెళ్ళి నిశ్చితార్థం బట్టలు తీసుకురాపో. వెళ్ళి. అలాగే అమ్మమ్మ గారు. అమ్మా ఈ నిశ్చితార్థం తన కోరిక మేరకు జరుగుతోంది కాబట్టి వెళ్ళి తన ఆశీర్వాదం తీసుకోండి అమ్మా. నీ భర్తను నేను నా సొంతం చేసుకుంటున్నాను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానైన దుర్ముఖినామ సంవత్సరం మాఘమాసం బహుళ పంచమి బుధవారం.
25/2/2017 ఉదయం 9:14 పిఠాపురం మంగమ్మ గారి ద్వితీయ మనవడు చిరంజీవి సాకేత్ వర్మకు, మంగమ్మ గారి దత్తత మనవరాలైన మీర్జాపురం హంసానందినిచ్చి వివాహము జరిపించుటకు సుముహూర్తము నిశ్చయించడమైనది. శ్రీ శ్రీ శ్రీ. అయ్యా, ఉభయలు తాంబూలాలు మార్చుకోండి. సీతమ్మ గారు పైనుంచి దూకేస్తారంటున్నారమ్మా. సీత, ఏంటిది? ఎందుకు అక్కడికి వెళ్ళావు? సీత, దిగమ్మా. ఏమైంది సీత? ఎందుకు అక్కడికి వెళ్ళావు? చెప్పిన మాట వినవే, కిందికి దిగవే. వదినా, కిందికి దిగు వదినా. ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. జరిగితే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. అదేమిటలా మాట్లాడుతున్నావు సీత? నేను సీతని కాను, స్వర్ణని. స్వర్ణవా? అవును, నేను స్వర్ణనే. నువ్వేగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయమన్నావు. నీ కోరిక ప్రకారమే మేము చేస్తున్నాంగా. అది నా కోరిక కాదు. మోసం జరిగింది. నా పేరున ఎవరో అలా మార్చి రాశారు. దూకేస్తాను. సీత, ఆగు. వద్దు సీత. వద్దు సీత, వద్దు. వదినా, నానమ్మ, సీతను కిందకి దిగి రమ్మని నానమ్మ. తను లేకపోతే నేను బతకలేను నానమ్మ. కిందకి దిగిరా సీత. నిశ్చితార్థం ఆపుతానంటేనే నేను కిందకి దిగుతాను, లేకపోతే దూకేస్తాను. దీన్నిప్పుడు మనం తోసేస్తే దీని చావు స్వర్ణ లెక్కలోకి వెళ్ళిపోతుంది. ఏమిటి ఏమిటి ఇది? తడొక రకంగా మాట్లాడుతున్నావు. ఏం చేయమంటావు? పెళ్లి చేయమంటావు, మళ్ళీ వద్దంటావు. అసలు నీ ఉద్దేశం ఏమిటి? నానమ్మ, ఉద్దేశాలు తరువాత. దూకితే పోయేది నా సీత ప్రాణం. నిశ్చితార్థాన్ని ఆపుతానంటేనే నేను దిగొస్తాను, లేకపోతే దూకేస్తాను. సీత, కిందకు దిగు సీత. దూకేస్తాను. సాకేత్, చెప్పరా, స్వర్ణకి చెప్పరా. స్వర్ణ, నీకే చెప్పేది. వదిలిలోంచి బయటికి వెళ్ళిపో స్వర్ణ. స్వర్ణ, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. అది నీ హక్కే. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి సొంత అక్కయ్య. దిగిరావే, నా మాట వినవే.